శివాయ. జై గోమాత. జై గోమాత. జై గోమాత. జై గోమాత. జై గోమాత. జై గోమాత. గురించి గణేష్ ఉత్సవాలు బాలగంగాధర పిల్లలతో సహా అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ జాతీయ ఐక్యత కోసం అద్భుతమైనటువంటి గణేష్ ఉద్యమాన్ని వాళ్ళు ప్రారంభించిన విషయం మనందరూ తెలిసిందే. భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది స్పిరిచువలిజం అనేది సమాజాన్ని ఐక్యం చేసే ఒక గొప్ప ముద్ర. తిరునాళ్ళైనా లేకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా గుళ్ళు గోపురాలైనా పండుగలైనా తరగతుల భేదాలన్నీ మర్చి కులము మతము ప్రాంతము ఆర్థిక భేదాలు ఆర్థిక తారతమ్యాలు ఎక్కువ తక్కువ చిన్న పెద్ద లింగ భేదము అన్నీ మర్చిపోయి అందరం కలిసి ఐక్యంగా ఉండే వ్యవస్థలే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పండుగలు ఇటువంటి సంబంధించినటువంటి ఐక్యమేషన్. వందల వేలాది సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం బానిసలు ఉన్నా, ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో బానిసలు ఉన్నా, వేలాది సంవత్సరాలు ఇస్లామిక్ పరిపాలనలో విదేశాల నుంచి వచ్చినటువంటి ఆక్రమణదారుల చేతిలో ఉన్న సమాజం మాత్రం ఎప్పుడూ యునైటెడ్గా ముందుకు వచ్చింది. ప్రపంచంలో చాలా దేశాలు ధర్మాలు మారి నాగరికతలు మొత్తం పరిసమాప్తమైనటువంటి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. భారతదేశం మాత్రం భారతీయ సమాజం మొత్తం ఈ ఆధ్యాత్మిక కారణంగా, ఈ ట్రెడిషన్స్ కారణంగా, ఈ పరంపర కారణంగా, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల కారణంగా అన్నింటినీ ఆర్థికంగా తట్టుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి కింద ట్రెడిషన్స్ ను మనం కాపాడుకుంటూ వచ్చినాం. దీనికి భారతదేశం ముఖ్యమైన కారణం అది రాజకీయము లేకపోతే ప్రభుత్వాలు కాదు, అది సమాజంలో ఉన్నటువంటి హిందూ ట్రెడిషన్స్ ఇవి ఈ సమాజాన్ని ఈ వేల సంవత్సరాలుగా కూడా బట్టి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు గణేష్ ఉత్సవాలు అనేవి ఉన్నాయో ఇవి చాలా అద్భుతమైనటువంటి భారతదేశంలో ఒక సమాజాన్ని ఐక్యంగా ఉంచే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కింద గణేష్ ఉత్సవాలు ఉన్నటువంటి వ్యవస్థలు ఈ సమాజంలో తీసుకుంది. ఈరోజు గాలిలో కూడా వీళ్ళు అందరం అన్ని పక్కకు పెట్టేసి ఒక 9 రోజులు అందరం కలిసి ఉన్నామంటే ఇది ఈ యాక్టివిటీ కారణంగా సాధ్యం. లేకపోతే ఎవరో రోజులు వాళ్ళు ఉంటారు, ఎవరి లైఫ్లో వాళ్ళు పనిచేస్తుంటారు. సంవత్సరంలో 4-5 కార్యక్రమాలు శ్రీరామనవమి, లేకపోతే హనుమాన్ జయంతి, వెంకటేశ్వర కళ్యాణము, దసరా, లేకపోతే నవరాత్రులు, గణేష్ ఉత్సవాలు సంవత్సరంలో కనీసం 5-6 సార్లు అందరం మన పర్సనల్ పక్క పెట్టి కలిసి సాయంత్రం 2-3 గంటలైనా కాలనీవాసం అందరం ఫ్యామిలీస్తో పాటు కలిసి ఉండడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఐక్యత, ఒక యూనిటీకి ఇది ఒక కారణం. ఈ భారతదేశం ఇన్ని వేల సంవత్సరాల నుంచి హిందూ సంస్కృతి దేశంలో విభిన్నంటే ప్రపంచంలో ఈ మనకు ఉన్నటువంటి టెన్షన్స్ ముఖ్యమైన కారణం. రామాయణాలు, మహాభారతాలు, భగవద్గీత, పురాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవుడు, భక్తి, సంస్కృతి ఇవే మనల్ని ఇటువంటి అద్భుతమైనటువంటి ఐక్యతను కాపాడడంలో ఇటువంటి కారణమైనవి. ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో వచ్చినటువంటి అనేక సవాళ్లు వందల సంవత్సరాలు వచ్చినాయి. నిజాం నవాబులు 700 సంవత్సరాలు పరిపాలించిన ఏం చేయలేకపోయింది. ఇక్కడ సమాజం యునైటెడ్గా తన పని తాము చేసుకుంటూ పోయింది. అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో పనిచేసుకుంటూ పోయారు. 700 సంవత్సరాలు నిజాం నవాబులు ఇక్కడ పరిపాలించినా కానీ ఈ సమాజం మాత్రం హిందూ సమాజం మాత్రం ఒక హిందూ సమాజంగానే ఆ టెన్షన్స్ మొత్తం కాపాడుకుంటూ వచ్చినాయి. కారణం ఏంటంటే ఆ సొసైటీ యొక్క గొప్పతనం, రాజకీయం లేకపోతే రాజుల యొక్క గొప్పతనం కాదు, ప్రభుత్వాల యొక్క గొప్పతనం కాదు, అది సొసైటీ యొక్క గొప్పతనం, సొసైటీలో ఉన్నటువంటి టెన్షన్స్ గొప్పతనం, హిందూ సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక గొప్పతనం. కాబట్టి ఈరోజు అటువంటి అద్భుతమైనటువంటి సంస్కృతికి ప్రతీకలుగా ఉదాహరణలుగా హిందూ సమాజంలో సంబంధించినటువంటి అందరూ ఈరోజు గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆ యూనిటీతో మన కాళీగంగా కలిసి ఈ స్థలం ఏదైతుందో 400 గదాల స్థలం ఏదైతుందో 100% 100% కూడా ఈ శివాలయం చెందుతుంది, ఇది గుజరాత్ చెందుతుంది. రాబోయే కాలంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఇదే రకమైనటువంటి యూనిట్తో అందరం కలిసి
ఈ 400 గజాల స్థలం ఏదైతుందో ఈ స్థలాన్ని మనము శివాలయంలో పెట్టినటువంటి కమ్యూనిటీ హాల్ సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఒక కేంద్రం కింద ఈ 400 గజాల స్థలాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని విషయంలో ఎటువంటి సంఘర్షణకైనా, ఎటువంటి సమన్వయానికైనా, ఎటువంటి చర్చలకైనా, ఎటువంటి వివరణలకైనా, ఎటువంటి లీగల్ అఫేర్స్కైనా మనం సిద్ధపడాలా, దీన్ని మనం సాధించుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ 400 గజాల స్థలం ఏదైతే ఉందో అది 100% ఈ శివాలయానికి, హిందువులకు, హిందూ ధార్మిక కార్యక్రమాలకు గోశాలకు చెందినటువంటి స్థలం ఇది. దీని విషయంలో మీ ఎంబడి మేమందరం తప్పకుండా అన్ని రకాల సంబంధించిన సహాయ సహకారంలో మీ కాలనీ వాసులు ఎంబడి మేము ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు రేపు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా మంచి వాతావరణంలో ఉత్సాహంతో కార్యక్రమంలో మనందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. మనం ఈ 400 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్లో నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు వచ్చే కల్లా ఒక మంచి అద్భుతమైనటువంటి మంచి నిర్మాణాన్ని ఇక్కడ మనం చేసుకొని మనం ముందుకు సాగాలా. అన్ని రకాల సహాయ సహకారాలు మేము ఉంటామని చెప్పి నేను మీకు హామీ ఇస్తూ ముగిస్తున్నాను.